హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను వంకాయ ములక్కాడ పులుసు పెడతానండి. ఇవి నేను సన్న వంకాయలు బారంకాయలు తీసుకున్నానండి. ఇవి ఒక పావు కేజీ ముక్కలు ఉంటాయండి. ఇవి వంకాయలు ఉప్పులో పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టానండి. ఇదిగోండి ములక్కాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు, ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పెట్టానండి. ఇదిగోండి కొంచెం ఒక 2 అల్లం వెల్లుల్లిపాయలు పెట్టాను. వెల్లుల్లిపాయలు ఇదిగోండి పులుసు పిండిలో వెల్లుల్లిపాయలు ఉన్నాయండి. అందుకనే ఊరికే 2 మీకు చూపించడానికి వేసానండి. కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కొంచెం బియ్యపిండి, చిన్న బెల్లం గడ్డ, ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇదిగోండి టమాటా ముక్కలు. నేను ఒక టమాటా సరిపోతుందండి. నేను కావాలని నాకు టమాటాలు ఇష్టమని నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. మీరు ఇష్టం, మీకు చాయిస్ అండి, మీ చాయిస్ అండి. మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోండి. ఇదిగోండి చింతపండు పులుసు చిక్కగా తీసి పెట్టుకున్నానండి. ఈ చింతపండు పులుసు ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్. ఈ గ్లాస్ వాటర్ పోయాలండి. రుచికి సరిపడే ఉప్పు కూరలో చేసేటప్పుడు వేసి చూపిస్తానండి. తిరగమూత దినుసుల్లో ఇదిగోండి ఆవాలు, పసుపు, జీలకర్ర, మెంతులు, అంతేనండి కావాల్సింది. ఇప్పుడు కూర వండుకుందామండి. ఇంగు కూడా వేసి చూపిస్తానండి. కడాయి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం పులుసు కూరలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే బాగుండదండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలని చెప్తున్నానండి. కొంచెం అప్పుడు కొంచెం వేడెక్కాలండి, ఆయిల్ వేడెక్కాలి. ముందు ఆవాలు వేసుకుందామండి, జీలకర్ర వేసుకుందామండి. పావు చెంచా ఆవాలు వేసాను, ఒక పావు చెంచా జీలకర్ర వేసానండి. నేను పులుసు పిండిలోనే ఉన్నాయండి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు అన్నీ ఉన్నాయండి. ఎండుమిరపకాయ వేసానండి. అవి కొంచెం చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలన్నీ వేసేసుకుందామండి. కొంచెం ఒక 40% కొంచెం వేగాక అప్పుడు పులుసులో వేస్తే పులుసు చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా మనం ముక్కల మీద పులుసు పోసి ఉడికిస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కొంచెం మొగ్గాక పులుసు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. చేసుకున్న కొద్ది టేస్ట్ అండి. మనం చేసుకోవాలి, ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేద్దామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు వేసేద్దామండి. పసుపు చింతపండు నీళ్ళు పోసినప్పుడు వేసుకుందామండి. పసుపు, ఉప్పు, కారం కూడా చూపించలేదండి మీకు. ఇంగు వేస్తానండి. ఇప్పుడు తిరగమూతలో వేయటం మర్చిపోయానండి. ఏం పర్వాలేదండి, ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఇంగువ. ఇదే రుచి అండి, ఇంగువే రుచి. ఇంకా కాస్త వేస్తున్నానండి. ఇది కొంచెం మగ్గాక వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని చింతపండు నీళ్ళు పోసుకుందామండి. కొంచెం మగ్గాలండి ఇది. ఇప్పుడు దీంట్లోనే మనం అన్నీ వేసేసి చింతపండు నీళ్ళు పోసి దాంట్లో ఉడికించుకొని చేసుకోవచ్చండి. అదో రకం అండి. ఇలా మగ్గించుకుని కాస్త చింతపండు నీళ్ళు పోసుకుని ఇదొక రకం అండి. ఒక 5 minutes మగ్గనిద్దామండి సిమ్లో పెట్టి. చూద్దామండి ఒకసారి. చాలండి.
నేను కొత్తిమీర కరివేపాకు ముందే వేసేసుకుంటానండి. కూర అంతా మగ్గేటప్పటికి ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేసి అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఇదిగోండి, నేను ఈ మాత్రం చిన్న బెల్లం గడ్డ వేస్తున్నానండి. కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నానండి చిక్కదనం కోసం. పులుసు పిండి వేస్తాను, అది కూడా వేస్తానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తానండి. దీంట్లో కూడా వడియాలు వేసుకోవచ్చండి. దీంట్లో కూడా వేసుకోవచ్చు వడియాలు, చాలా బాగుంటాయండి. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నా అండి. నేను కొంచెం టమాటా ఎక్కువ తింటానండి, అందుకే వేసాను. ఒక టమాటా చాలండి. చింతపండు పులుసు పోస్తాం కదా, పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవైతే రెండు. పులుసు పిండి ఆల్రెడీ పప్పులన్నీ వేగించి కొట్టాం కదండి. ములక్కడ పులుసు పెట్టిన దాంట్లో ఉందండి పులుసు పిండి తయారు చేసే విధానం. ప్రత్యేకంగా నేను తయారు చేయలేదండి. ములక్కడ పులుసు వండినప్పుడు పులుసు పిండి తయారు చేశాను. దాంట్లో ఉందండి ఆ కర్రీలో పులుసు పిండి ఎలా తయారు చేయాలో. దాంట్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, సొంటి, మిరియాలు అన్నీ ఉన్నాయండి. ఒక్క 5 minutes మూత పెడదామండి. చూద్దామండి ఒకసారి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఉత్తి వంకాయలతో కూడా పెట్టుకోవచ్చండి. ఇంకోసారి పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఉత్తి వంకాయ ముక్కలతో పసుపు మన అది పులుసు పెడతారండి. ఉత్తి వంకాయ ముక్కలతో బాగుంటుందండి. అది కూడా చింతపండు పులుసు పోస్తున్నామండి. నేను కొద్దిగా చింతపండు వేసానండి. ఇదిగోండి, మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. మీరు పులుపు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోద్దామండి. కొంచెం నీళ్లు పోయాలి. పసుపు వేసానండి. ఇప్పుడు ఉప్పు వేస్తానండి. చాలండి. కారం కొంచెం మగ్గాక కారం వేస్తానండి. ఈ చింతపండు నీళ్ళల్లో కొంచెం ముక్కలు ఉడికాక, మగ్గడం కాదు, ఉడికాక వేస్తానండి. ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి, పోస్తాను. చాలండి. చాలా బాగుంటుందండి పులుసు. ఒక్క 3 minutes మగ్గాలండి, ఉడకాలి. ఒకసారి చూద్దామండి. ఈ పులుసు సిమ్లోనే ఉడకాలండి. ఎంత ఉడికితే అంత రుచి అండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ బెల్లం ముక్క వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వేస్తున్నానండి. పులుసు కూరలో బెల్లమే రుచి అండి. ఇప్పుడు కారం వేద్దామండి. కొంచెం కారం పడుతుందండి పులుసులో. చాలండి. చిన్న చెంచా అండి, అది ఎక్కువ కారం అనుకునేరు కాదండి. బాగా చిన్న చెంచా. నేను కారంలోకి, ఉప్పులోకి చిన్న చిన్న చెంచాలు
ఆన్లైన్లో కొనుక్కున్నానండి. కారం ఎర్రగా ఉంటుందండి మా కారం. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఎంత మరిగితే అంత టేస్ట్ వచ్చేస్తుందండి ఇది. నేను వేసినవన్నీ సరిపోయినాయండి, అన్నీ సరిపోయినాయి. పులుసు పిండి వేసుకోవాలండి. ఒక ఒక 5 నిమిషాలు మరిగాక పులుసు పిండి వేస్తానండి. మరగాలి ఇంకా పులుసు. ఒకసారి చూద్దామండి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. కొత్తిమీర అది గుమ వచ్చేస్తుందండి స్మెల్. ఇప్పుడు ఈ పులుసు పిండి, ఈ కాస్త పిండి వేసేస్తానండి. ఈ పులుసు పిండి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, కానీ ఇది టేస్ట్ అండి. ఇదే దీంట్లో సొంటి మిరియాలు అన్నీ ఉన్నాయండి. మామూలుగా అల్లము కచ్చాపచ్చాగా దంచి వేస్తారు, పూర్వకాలం వేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు నేను దీంట్లో సొంటి వేసాను కదండి పులుసు పిండిలో, అందుకే నేను అల్లం వేయలేదండి. ఇప్పుడు దీంట్లో బియ్యపిండి నీళ్ళు మీకు ఇష్టమైతే పోసుకోండి. ఇప్పుడు ఈ పులుసు పిండి లేని వాళ్ళు కాస్త బియ్యపిండి నీళ్ళు చిక్కదనం కోసం అండి, ఆ కన్సిస్టెన్సీ కోసం పోస్తారు బియ్యపిండి నీళ్ళు. ఇప్పుడు నేను పులుసు పిండి వేసాను కదండి, ఒక 5 మినిట్స్ ఉడికాక అప్పుడు చూసి కావాలంటే వేస్తానండి బియ్యపిండి, లేదంటే వదిలేస్తానండి, వేయను. కొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా అదిరిపోతుందండి, ఇది చాలా బాగుంటుందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ములక్కాడ ఎలా ఉడికిపోయిందో, దిగిపోతుంది. అట్ల కాడ ఎలా పెడితే అలా దిగిపోతుంది. కొంచెం మగ్గితే ఉడికితే పులుసు చాలా బాగుంటుందండి. పులుసు దోశల్లోకి సూపర్గా ఉంటుందండి. పులుసు దోశల్లోకి దోశని దీంట్లో ముంచుకుని తింటే, నేను నిన్న జొన్నలతో దోశలు వేసాను కదండి, ఆ దోశలు తినొచ్చండి దీంతో, జొన్న దోశలు. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఒకసారి చూద్దామండి. నేను ఇంకా ఈ కన్సిస్టెన్సీ బాగుందండి. నేను దీంట్లో బియ్యపిండి నీళ్ళు వేయనండి, పులుసు పిండి వేసాను కదా, చిక్కదనం వచ్చేసింది. ఇంకా వద్దండి, చల్లారినప్పుడు ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. బియ్యపిండి వేస్తే ములక్కాడ ముక్కలు కూడా ఉడికినాయండి. ఈ పులుసు ఎంత ఉడికితే, ఎంత తెళ్ళితే అంత రుచి అండి. సాయంత్రానికి ఇంకా బాగుంటుందండి ఈ పులుసు. సాయంత్రానికి ఇంకా చాలా బాగుంటుంది పులుసు. ఇది ఇలాగే ఉండాలండి, చాలు. ఎంత బాగుందో. ఇదే సన్న వంకాయలతో వంకాయ ముక్కలతో పులుసు పెడతారండి, అది కూడా బాగుంటుందండి. సన్న వంకాయ ముక్కలే 2 చీలికల కింద చేసేసి దీంట్లో పిండొడియాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన వంకాయ పులుసులో కూడా పిండొడియాలు వేసుకోవచ్చండి. ఈ చింతపండు నీళ్ళల్లో మనం వేసిన పులుసు పిండిలో ఆ వడియాలు ఊరి సూపర్గా ఉంటుందండి. అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏ వంకాయ కూరలో అయినా పిండొడియాలు వేయాలండి, అప్పుడు టేస్టు అసలు అల్టిమేట్ అన్నమాట, చెప్పలేమన్నమాట.
సూపర్ అండి ఆ టేస్ట్. ఇంకా కొంచెం మరిగితే బాగుంటుందండి, కొంచెం మరగాలండి, బాగుంటుందండి మరిగితే. ఎంత మరిగితే అంత రుచి అండి. ఈ పులుసు 3 రోజులైనా బయట పెట్టినా పాడవదండి. ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుందండి, పాడవదు ఇది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుందండి. వారం ఉంటుంది ఇది. ఇంకా కొంచెం మరిగితే ఆఫ్ చేసేద్దామండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎలాగ తెళ్ళుతోందో చూసారా, ఎంత మరుగుతోందో. ఆయిల్ బయటకు వచ్చేసిందండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఏదైనా ఏ కర్రీ అయినా ఆయిల్ బయటకు వచ్చిందంటే ఉడికిపోయినట్టేనండి. ఇది పులుసు కాదండి, ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది. టేస్ట్ రుచి అల్టిమేట్గా ఉంటుందండి. అందుకే నేను మరిగిస్తున్నాను, సిమ్లో పెట్టి మరిగిస్తున్నానండి. దీంట్లో గుమ్మడికాయ వడియాలు వేసుకోవచ్చు, పిండి వడియాలు వేసుకోవచ్చు. పిండి వడియాలు టేస్ట్ అండి, పిండి వడియాలే అల్టిమేట్. వేగించి పెట్టుకుని ఇప్పుడు అది అయిపోగానే దాని మీద వేసేసి, పైన వేసేసి వడియాలన్నీ ఒక 5 minutes మూత పెట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం అనుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేయాలి వడియాలు. అప్పుడు ఆ పులుసులో వడియాలు ఊరిపోతాయండి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుందండి. ఇంకోసారి చేసి చూపిస్తానండి. ఉత్తి వంకాయ పులుసు పెట్టినప్పుడు వేస్తానండి. బాబా గుళ్ళో మొదలైందండి పూజ. బాబా గుళ్ళు చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇంకొకసారి మరగబెడదామండి. పులుసుపిండి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. కానీ పులుసులకి పులుసుపిండే ఉండాలండి. ఏముందండి, ఇప్పుడు మీరు 1 స్పూను ధనియాల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అలా వేస్తారు కదా. అవి అన్నీ కలిపి కందిపప్పు, పచ్చనపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నీ కలిపేసి చక్కగా వేగించుకుని పొడి చేసి పెట్టుకోండి. అంతే. ధనియాలు, జీలకర్ర పొడి వేస్తారు కదా, వాటిలో ఇవి కూడా వేసేయండి, పులుసుపిండి తయారైపోతుంది. అంతే, ఈజీ అండి, చాలా సింపుల్. ఆ పులుసుపిండి వేస్తే అసలు అన్నం వద్దు అన్న వాళ్ళు కూడా తినేస్తారండి. ఒక ముద్ద ఎక్కువే తినేస్తారు అది వేస్తే. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇంకా చాలండి, స్టవ్ కట్టేస్తున్నానండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. అదిగోండి పులుసు రెడీ. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.